సో మరొక వార్త మనం చూస్తున్నాం. ఇవాళ ఇందిరా పార్క్ వద్ద ఎమ్మెల్సీ కవిత దీక్ష చేయబోతున్నారు. అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటూ వారు డిమాండ్ చేస్తూ ఇవాళ దీక్ష చేయబోతున్నారు. ఎస్ రామచంద్రరావు గారు, ఈ దీక్ష యొక్క ఉద్దేశము లక్ష్యము ఏంటి? దీంట్లో ప్రధానంగా బీసీలు అనేవాళ్ళు దాదాపు 56% టోటల్ జనాభాలో ఏవో 56% ఉంటారు. దేశవ్యాప్తంగా యావరేజ్ చూసినా కూడా 55-56% ఉంటారు. అంత పెద్ద సెక్షన్ని ప్రభుత్వాలు పూర్తిగా వెనకబడేస్తూ ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే బీసీలను ఆకట్టుకోవడం కోసమని ఎన్నికలకు ముందు కామారెడ్డిలో ఒక బీసీ డిక్లరేషన్ని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. బీసీ డిక్లరేషన్లో హామీలు కనుక చూసినట్లయితే ఇవాళ ఛత్తీస్గఢ్లో జరుగుతున్న ఒక సదస్సుకు సీతక్కను పొన్నం ప్రభాకర్ పోయారు. అక్కడ పోయి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, మేము బీసీలకు ఇచ్చిన హామీలన్నీ కూడా మేము నెరవేర్చేసాం మొత్తం అని చెప్పడానికి సిగ్గాన్ని అనిపించాలి కదా కొద్దిగా. కామారెడ్డి డిక్లరేషన్లో పలానా మేము ఒక్కదాన్ని మా హామీని అమలు చేసినామని చెప్పలేరు. 20,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం బీసీలకు మేము బడ్జెట్లో కేటాయిస్తామని చెప్పారు. 20,000 కోట్లు కాంచి 8,000 కోట్లు ఒక సంవత్సరం, 11,000 కోట్లు ఒక సంవత్సరం కేటాయించారు. బీసీ డిక్లరేషన్లో ఓపెన్గా జిల్లా కేంద్రంలో ఒక ప్రత్యేకమైన ఒక భవన్, కమ్యూనిటీ హాల్ కట్టిస్తామని చెప్పారు. ప్రతి మండల హెడ్ క్వార్టర్లో మార్కెట్ ఒక ఏర్పాటు చేస్తామని చెప్పారు. వృత్తులకు, ప్రధానంగా బీసీ వృత్తులకు. అలాంటి డిక్లరేషన్లో ఇచ్చిన ఎంబీసీలకు ప్రత్యేకమైన మినిస్ట్రీ ఇస్తామన్నారు. అంటే ఉచితంగా, అంటే ఉచిత లోన్లు, అంటే వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పారు. విద్యార్థులకు డబ్బులు ఇస్తామని చెప్పారు. ఏదీ లేదు, అన్నీ కూడా మర్చిపోయారు. అయితే ప్రధానంగా ఏంటంటే ఈ డిమాండ్లతో పాటు కవిత గారు, ప్రధానంగా ఎమ్మెల్సీ కవిత గారు చొరవ తీసుకొని బీసీలందరితో చర్చించేసి, ఈ ప్రధానంగా అంటే బీసీ అనగానే మొట్టమొదటి గుర్తొచ్చేది పూలే గారే. ఎందుకంటే అంబేద్కరే స్వయంగా పూలే గారిని నా గురువు అని ప్రకటించాడు. ఆయన అంబేద్కరే నా గురువు అని ప్రకటించారు. ఇలా అంబేద్కర్ విగ్రహాలు మనం చూస్తూ ఉన్నాం ప్రతి చోట కూడా. అదే అంబేద్కర్ విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో పెట్టాలని ఇదే కవిత గారు పెద్ద ఎత్తున ఆందోళన చేసి అంబేద్కర్ విగ్రహాన్ని సాధించారు. అంబేద్కర్ స్వయంగా గురువు అని ప్రకటించిన పూలే గారి విగ్రహాన్ని, ఇంతమంది ఆరాధించే విగ్రహాన్ని, అది ఆయన ఎందుకు పెట్టకూడదు అక్కడ అని చెప్పేసి పెట్టాలని చెప్పి డిమాండ్తో ఆ బీసీ నాయకులందరితో కూడా చర్చించి ఒక బీసీ పూలే యునైటెడ్ ఫ్రంట్ అని ఏర్పాటు చేశారు. దానికి నేనే కన్వీనర్గా కూడా ఉన్నాను. అయితే దాంట్లో అక్కడికి వచ్చేసరికి ఏంటంటే స్వయంగా పోయి కవిత గారు కౌన్సిల్లో డిమాండ్ చేశారు, కౌన్సిల్లో మాట్లాడారు. స్పీకర్ గారికి మెమోరాండాలు ఇచ్చాం, 2 సార్లు ఇచ్చాం. దాంతో కూడా ఎక్కడ కూడా దానికి అది రావడం లేదు. దాని మీద ఇంతకుముందు కూడా ఒకసారి దీక్ష చేసి ఇవాళ మళ్ళీ 8వ తారీఖు నాడు దీక్షకు వెళ్తున్నాం. ఇందిరా పార్క్ కాడ దీక్ష జరుగుతోంది. దీంట్లో అన్ని సంఘాల వాళ్ళు పాల్గొంటారు. ఇప్పటికైనా నేను ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే పూలే గారి విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణంలో పెట్టాలనే నేను డిమాండ్